అందరికీ వందనాలు. దేవుని యొక్క మాట చూసుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిర్భరం దరిది ధైర్యంగా నుండును. దిగువ పరహము జగయహము నీరు నడుచు మార్గమంతటిలో నీ దేవుని యెహోవా నీకు తోడై ఉండును. చూడండి, మనుషులు మనకు ఏదైనా వాగ్దానం చేస్తే మనం ఎంత ధీమాగా ఉంటాం. అందరూ పాతతేనే కొంతమంది మన నమ్మకలేని వారు ఉంటారు. నీకెందుకురా నేను చూసుకుంటాను, నీకెందుకురా నేను ఇస్తాను, నీకెందుకు నువ్వు ధైర్యం ఉండు, లేదా నీ పని అయిపోయింది అనుకో. రాజకీయ నాయకులు లేదా పెద్ద పెద్ద ఆఫీసర్స్, పెద్ద పెద్ద నాయకులు, ఇలాంటి వాళ్ళు ఏదైనా ఒక పని మీద నన్ను వెళ్ళినప్పుడు నీకెందుకు, నీ పని అయిపోయింది, నువ్వు చూసుకుంటానులే, నువ్వు ధీమా ఉండు అన్నప్పుడు మనకు ఒక స్వాంతన దొరుకుతుంది, మనకు ఒక ధీమా వస్తుంది. ఇంత విషయంలో మనం ఆలోచించాం, భయపడతాం. కానీ కొన్నిసార్లు కొంతమంది మాట ఇచ్చినప్పుడు అవుతుందో అవ్వదు, చేస్తారో చేయదో, నిజమా అంటావా అని చిన్న చిన్న సందేహాలు, చిన్న చిన్న భయాలు రావచ్చు. కానీ మనుషుల్ని మనం ఎన్నోసార్లు చాలాసార్లు నమ్ముతాం, మోసపోతాం, మళ్ళీ నమ్ముతుంటాం, నమ్ముతాం, మళ్ళీ మోసపోతుంటాం. ఇది రొటీన్గా మన జీవితంలో జరుగుతున్నదే. కానీ ఇక్కడ మాటిస్తుంది, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరంతో ఇది ధైర్యంగా ఉండను, దిగులు పదకము బయలుపదకము జరగము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుని యెహోవా నీతో తోడే ఉండను. యెహోషువ గ్రంథం 1:9 దేవుడే మాటిస్తున్నారు. ఇది యెహోషువ తప్పనితే కాదు, మన ద్వారా ఇస్తున్నారు. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ భూమి మీద ఎక్కడ చూసిన యుద్ధాలు, పరుగులు, ఇబ్బందులు, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం, చూస్తున్నాం. మన రోజువారీ జీవితంలో కూడా నిత్యావసర వస్తువులు రానివ్వండి, మనం బతికే విధానం అవనివ్వండి, మనల్ని భయపెడుతూ ఉన్నాయి. మన ఎక్కడ కూడా ధైర్యంగా ఉందామన్నా వంచిన పరిస్థితులు. చాలామందికి ఎంతో ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలు, అప్పులు, జబ్బులు, అనేక పిల్లల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రతిదీ ఎంతో అదుతూనే ఉంది ఈ రోజుల్లో. వాళ్ళు వీరు డబ్బున్నారు లేనివారు అని ఎవరు అనుకున్నా మనం అనుకుంటాం, వాళ్ళకే అన్నీ ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు వెళ్ళి మనం వదిలితే వాళ్ళ బాధలు వాడుతున్నాయి. చాలాసార్లు మనిషికి ధైర్యం ఇచ్చేది డబ్బు అనుకుంటాం, లేదా బ్యాంక్ బ్యాలెన్స్లు, లేదా నెలకు 1,00,000 2,00,000 వస్తే ఆహా నాకేం పర్లేదు, ఇంత హ్యాపీగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు, ఇంత నాకు అని ఒక నిబ్బరం ఉంటుంది మనిషికి. కానీ అలాంటి వారి పరిస్థితి కూడా ఈ దినాల్లో చాలామందికి పరిస్థితి అతలాపతంగా ఉంది, చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. అందుకే దేవుడు చెప్తున్నారు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, జరగద్దు, అప్ప జరగదు, ప్రాబ్లమా భయపడద్దు, ఇబ్బంది భయపడద్దు, జబ్బ ఇబ్బంది పడద్దు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అవ్వట్లేదా, ధైర్యంగా ఉండు, అదే పడద్దు. నేనున్నాను, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, నీకు తోడై ఉన్నాను అని దేవుని ఆత్మను స్పష్టంగా దేవునిదే చెప్తున్నారు నీతోనే నాతోనే. కాబట్టి మనం అలాంటి దేవుని నమ్ముకొని పెద్దది ఉన్నాం కదా. ఇంత ఎవరైనా నమ్ముకోపోయినా, యేసుప్రభుని తెలుసుకోపోయినా, ఇగో ఆ దేవుడు నీకు చెప్తున్నారు, నేను నీతో ఉన్నాను, నేను నా దగ్గర రండి, నాతో ఉండండి, నీకు రూపంలో పోతాను ధైర్యం నేను ఇస్తాను, ఈ రూపంలో పోతాను నమ్మకాన్ని నేను ఇస్తాను. చాలామంది అనుకోవచ్చు, నమ్ముకున్నాం అయినా మాకు ఏం ధైర్యం నాకు రావట్లేదు, మాకు ధైర్యం ఎంత అవుతుంది, మాకు నమ్మకం పొగట్లేదు, దేవుని నమ్ముకుంటారు. అలాంటి వారు ఎవరైనా సరే ఒకసారి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆకాశం తెచ్చి చూడండి, అలా దృష్టి తెలిసి సముద్రం తెచ్చి చూడండి, లేదా కొండలు తెచ్చి చూడండి, లేదా జంతువులు తెచ్చి చూడండి, లేదా ఆకాశ పక్షులు తెచ్చి చూడండి. అనేక పరిస్థితులు చిన్నప్పటి నుంచి మనం చాలా విషయాలు పట్టించుకోం, గమనించాం. అవన్నీ గమనించండి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇది ఆకాశ పరిస్థితి తిందోలు చేస్తున్నారు, ఆ జంతువులు తిందోలు చేస్తున్నారు,
ఆ సముద్రము అప్పలోకి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగిపోతుంది. ఆ సముద్రం నుండి చేపలు తిందో చేస్తున్నారు. ఈ సృష్టిని ఎవరు నేర్పిస్తున్నారు, ఇదంతా ఎలా ఉంది అని ఒక్కసారి మనం ఆలోచించుకొని మన చిన్నప్పటి నుంచి మన జీవితంలో చేరేది, మన వెనపాత చేరేది కూడా ఆలోచించుకుంటే ఎక్కలేని ధైర్యం మనకు వస్తుంది. మన దేవుని మీద నమ్మకం మనకు పలవాలి అంటే ఆయన చేస్తున్న మేలులు, ఆయన చేసిన మేలు, ఆయన లేఖనం చదువుకొని, ఆయన బైబిల్లో రాసిన ప్రతిదీ క్రమంగా చదువుతూ ఉంటే మనకి తెలుస్తుంది. ఓహో, దేవుడు ఎంత గొప్పవాదా, దేవుడు ఎన్ని మేలు చేస్తారా, నిజమే కదా, ఇంతెందుకు నేను భయపడాలి, ఇంత నేను ఎందుకు జరాలి, ఇంత నేను ఎందుకు అదే విధంగా ఉండాలి అని మనకే అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నిన్ను భయమేది ఎంత ఆడుతున్నా, అదే విధంగా ఉంటున్నా, నీకు ప్రతిదాంతో తెలిసిపోతున్నా, ఇక నా భవిష్యత్తు ఏంటి, నా బతుకైతే నువ్వు అనుకుంటున్నా, ఇక దేవుడు నీకు చెప్తున్నాడు, నిబ్బరంగా ఉండు, దిగులు పడకు, జరగదు, నీతోనే నేనున్నాను, నీతో నేనున్నాను. ఆయనే మనతో ఉన్నాడు, సృష్టికర్తే మనతో ఉన్నాడు, మంచి దేవుడు మనతో ఉన్నాడు, మనకి ఏ హామీ లేదు. మనకి మంచి ఫ్రెండ్ మనతో ఉన్నా, మనకు నమ్మకమైన వారు ఎవరైనా మనతో ఉన్నా మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక వ్యక్తి మనల్ని రా అని తీసుకెళ్తే ఆ వ్యక్తి మనకి మధ్యాహ్నం భోజనం, ఉదయం టిఫిన్ ప్రతిదీ ఎవరైతే మనకు పెడతారో ఆ రోజంతా వ్యక్తి మనల్ని ఎవరైతే చూసుకుంటారో, అలాగే తల్లి గర్భంలో భూతంత భరత్ నుండి నిన్ను మమ్మల్ని చూసిన వారు అంతవరకు నిన్ను మమ్మల్ని నడిపించవాలి. దేవుడు మనతో ఉన్నారు కాబట్టి ఇక ఏదిస్తుందో మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం చెప్పుకుందాం, మన హృదయానికి మనం చెప్పుకుందాం, మన తలంపులు మనం చెప్పుకుందాం, మనం చెప్పుకొని ఇక నుంచి మనం ధైర్యంగా ఉందాం, బలంతో ఉందాం. జలపంతా ఏదిస్తుందో కుండిపోకుండా అనేక మందికి ధైర్యాన్ని ఇచ్చేవారగా వేసుగా చూస్తూ ఆయన మనతో, మనం ఆయనతో నిత్యము ఉంటూ ఆ ధైర్యాన్ని పొందుకొని ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఉందామా? ఆయన దగ్గర వెళ్దామా? అతి సహాయం మనందరికీ దేవుడు ఇచ్చిన బాప చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమే మా పరిస్థితి అన్నీ మమ్మల్ని ఎంత అవుతున్నాయి. ఇక్కడి నుంచి మేము పరిస్థితి చూడంతా నీరైతే చూసి ధైర్యం పొందుకునేలాగా మాకు సహాయం దయచేయమని, అతి సహాయం మీరు ఇస్తున్నందుకు నువ్వు వందనాలు చెప్పుకుంటూ, మీరు మాతో వందనని నేను కోరుకుంటూ, నేను నీతో ఉంటూ అతి సహాయం దయచేయమని వేస్తున్నాము, వెలుస్తున్నాను తండ్రి. ఆమేన్.